బిగ్ బాస్ సీజన్ 8 సరికొత్త మలుపులతో సరికొత్త ట్విస్టులతో అలరిస్తున్నారనే చెప్పాలి. ఇక స్టార్టింగ్ లోనే హోస్ట్ నాగార్జున గారు తెలియజేశారు, ట్విస్టులకి ఎంటర్టైన్మెంట్ కి టన్నులు ఉందని. ఇక ఇందులో భాగంగానే 14 మంది కంటెస్టెంట్స్ ని పంపించిన సంగతి తెలిసిందే. ఇక విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఈ 14 మందిలో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. అంటే ప్రస్తుతం 12 మంది ఉన్నారు. ఇక అందరూ అనుకున్నట్టు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎప్పుడని అనుకుంటున్నారా? వచ్చే ఆదివారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు మిగిలిన కంటెస్టెంట్స్. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు ఇవ్వబోతున్నారని తెలిసిందంటే, ఇక నిఖిల్ లవ్ చేసిన అమ్మాయి కావ్య అయితే బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నారని తెలిసిందే. బీబీ టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారని, అలాగే ఆమెని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొస్తే బాగుంటుందని అనుకున్నారో ఏమో. మొత్తానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కావ్యాని అయితే బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి నిజంగా కావ్య బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే నిఖిల్ కి ప్లస్ అవుతుందనే చెప్పాలి. విడిపోయిన వీళ్ళిద్దరూ కూడా కలుస్తారనే చెప్పాలి. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కావ్య కాకుండా ఇంకెవరొస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి తెలియచేయండి. అంతేకాదు హోస్ట్ నాగార్జున గారు నిన్న స్టేజ్ మీద కూడా తెలియజేశారు, ఒక సర్ప్రైజ్, ఒక ట్విస్ట్ ఉందని. ఆ ట్విస్టే సాటర్డే 2.0గా మిగిలిన కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఏదేమైనా సరే కావ్య గాని నిజంగా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెడితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక బిగ్ బాస్ సీజన్ 8. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.